మరిప్పుడు నీ నొప్పేంట్రా? ఇచ్చిన ఫైల్ తీసుకో, ఇచ్చిన పని చెయ్యి. దానికి పనికి మాలిన డిస్కషన్స్ ఎందుకు? పనికి మాలిన పనులు చేయడానికి నేను నీలా పద్ధతి తప్పి ప్రవర్తించడం లేదు. పరాయి దానికోసం ఇంట్లో వాళ్ళ మీద నిందలు వేస్తూ దిగజారటం లేదు. ఇదే పొగరు, ఇదే తెగువ నోరేసుకుని పడ్డంలో కాదు, అప్పగించిన పని సరిగ్గా చేయటంలో చూపించు. పొద్దున కల్లా పని పూర్తి చేసి చూపించు, అప్పుడు నమ్ముతాను నువ్వు గొప్ప ఎంప్లాయీవని. బుద్ధి లేకుండా ఏది పడితే అది వాగుతున్నావు. రే రాహుల్, కనిష్కతో చేరి తమ్ముడితోనే వైరం పెంచుకుంటున్నావు. ఇది నీకు మంచిది కాదురా. ఏది మంచో ఏది చెడో నువ్వు చెప్తే తెలుసుకునే పరిస్థితిలో నేను లేను. నాకు సలహాలు ఇవ్వడం మాని నీ పని నువ్వు చూసుకో. రాజీవ్, ఏం జరుగుతోంది ఇక్కడ? మీ ఇద్దరూ ఇలా గొడవ పడుతున్నారేంటి? రాజీవ్, నీ చేతిలో ఆ ఫైల్స్ ఏంటి? అడుగుతుంటే నిమ్మకు నీరెత్తినట్టు మాట్లాడకుండా ఉన్నావేంట్రా? చెప్పు. రాహుల్కి కనిష్క వర్క్ ఇచ్చిందమ్మా. కొంప ముంచేశాడు. అమ్మకి తెలిసిపోయింది. ఇప్పుడేం చేయాలి? కనిష్కేంట్రా? కనిష్క, నువ్వు చేస్తున్నది ఏదో పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో కదా. మధ్యలో కనిష్క గురించి ఎందుకొచ్చింది? అది అమ్మా. హే, నువ్వు వాగు రాహుల్. నువ్వు చెప్పరా, ఏం జరుగుతోంది? కనిష్కతో నీకేంటి సంబంధం? ఉంది, సంబంధం ఉంది. ఎందుకంటే నీ చిన్న కొడుకులాగే నేను కూడా కనిష్క దగ్గరే పనిచేస్తున్నాను కాబట్టి. వేద, ప్లీజ్ నువ్వు ఆవేశపడకు. అంటే మీ అందరికీ తెలిసే నా దగ్గర దాచారన్నమాట. ఏదో పెద్ద కంపెనీలో పెద్ద ఉద్యోగం వచ్చిందని నాతో అబద్ధం చెప్పారన్నమాట. అది కాదు వేద, ఈ విషయం నీకు తెలిస్తే ఇలాగే ఆవేశపడతావు. నీ ఆరోగ్యం గురించి తెలిసే మేమంతా ఇలా చేశాం. బుద్ధుందారా అసలు నీకు? పోయి పోయి నీ తమ్ముళ్లాగే నువ్వు కూడా కనిష్క లాంటి కనికరం లేని దాని దగ్గర ఉద్యోగంలో చేరావా? కఠినాత్మురాలతో కలిసి పనిచేస్తున్నావా? అందులో తప్పేముంది అత్తయ్య గారు? ఏదో తప్పుడు పనులు చేస్తున్నట్టు మాట్లాడుతున్నారేంటి? తప్పకే కదా కనిష్క దగ్గర ఉద్యోగానికి వెళ్తున్నారు. అవును పెద్దమ్మా, దొంగతనాలు చేస్తే తప్పుగాని కనిష్క దగ్గర పని చేస్తే తప్పే ఉంది.
పైగా రాజీవన్నయ్య తనని మోసం చేసి డబ్బులు కొట్టేసినా ఉద్యోగమిచ్చి కనిష్క మంచి పని చేసింది. పక్కదారులు పట్టకుండా పద్ధతిగా పని చేసుకునే అవకాశం ఇచ్చింది. ఉద్యోగం కోసం తప్పుడు దారులు తొక్కడం, లేదంటే ఇలాంటి తప్పుడు మనుషులతో పనిచేయడం ఏంటి? ఏంట్రా ఇలా తయారయ్యావేంట్రా? రే రాజీవ్, ఇదంతా నువ్వు కావాలనే చేస్తున్నావు కదా? ఆ కనిష్కతో చేరి రాహుల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నావు కదా? నాకేమంత కర్మ పట్టలేదు నాన్న. మీరు పదే పదే నా మీద విరుచుకు పడకండి. చిన్నోడు చేస్తే ఒప్పు, పెద్దోడు చేస్తే తప్ప. ముందు మా ఇద్దరిని వేరువేరుగా చూడడం ఆపండి. వాడు చేస్తే అన్ని కరెక్టు, నేను చేస్తే అన్ని సమస్యలా? ఇలా ఒక కొడుకు మీద పక్షపాతం చూపించే బదులు ఇద్దరిని కనడం ఎందుకు? ఏయ్, నోర్మై! నాన్న తీసుకో. రాజీవ్, నాన్న ఇప్పుడు అన్నయ్య కనిష్క మాయలో ఉన్నాడు. అది చెప్పిందల్లా చేసే కీలుబొమ్మలా మారిపోయాడు. మీరేమన్నా వినే పరిస్థితుల్లో లేడు నాన్న. పైగా మన మీదే నిందలు వేసే స్థాయికి దిగజారిపోయాడు. వదిలేయండి. అవును మావయ్య, రాజీవ్ ముందులా లేడు, చాలా మారిపోయాడు. మీరిప్పుడు ఏమన్నా వినిపించుకునే స్థితిలో లేడు. వాడికి మంచి చెప్తే మనమే చెడ్డవాళ్ళం అయిపోతున్నాం. అరే, అసలు వాడు అలా దిగజారి ప్రవర్తిస్తుంటే చూస్తూ ఎలా ఉండగలనరా? చూసావా వాడు ఎలా మాట్లాడుతున్నాడో? నేను పక్షపాతం చూపిస్తున్నానంట. ఒక్కడనే కనాల్సింది కదా అని వాడు నాకు సలహాలు ఇస్తున్నాడు. రోజు రోజుకి వీళ్ళలో వస్తున్న మార్పులు చూస్తుంటే నాకు భయం వేస్తుందిరా.